Good morning, friends. Welcome to IIC. Today we are dealing with most important MCQs banking awareness session one. Okay, yeah. The first question: which year is a base year set up by Reserve Bank of India to measure growth in digital or cashless transactions in India? అంటే దాని మీనింగ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇండెక్స్ ని క్రియేట్ చేశారు దేనికోసమని టు మెజర్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ని మెజర్ చేయడానికి ఒక ఇండెక్స్ ని క్రియేట్ చేశారు దట్ ఇండెక్స్ ఇస్ కాల్డ్ అస్ డిపిఐ అంటారు ఓకే డిపిఐ స్టాండ్స్ ఫర్ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ ఎస్ ఈ ఇండెక్స్ లో ఏం చేస్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ కన్సిడరింగ్ సమ్ 5 పారామీటర్స్ ఆర్బీఐ వాళ్ళు ఒక 5 పారామీటర్స్ ని కన్సిడర్ చేస్తున్నారు ఏంటి 5 పారామీటర్స్ ఏంటి ద ఫస్ట్ వన్ ఈజ్ పేమెంట్ ఎనేబులర్స్ అని తర్వాత పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై సైడ్ ఫ్యాక్టర్స్ అని పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అని ఫోర్త్ వన్ పేమెంట్ పర్ఫార్మెన్స్ అండ్ కన్జ్యూమర్ సెంట్రిక్ ఈ 5 పారామీటర్స్ ని కన్సిడర్ చేస్తున్నారు ఈ 5 పారామీటర్స్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వెయిటేజ్ కూడా ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ పర్ఫార్మెన్స్ ఓకే దానికి 45%, పేమెంట్ ఎనేబులర్స్ 25%, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై సైడ్ కి 15%, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ సైడ్ కి 10% అండ్ కన్జ్యూమర్ సెంట్రిక్ 5%. ఈ టోటల్ పారామీటర్స్ కి టోటల్ వెయిటేజ్ వచ్చేసి 100 పాయింట్స్ తీసుకున్నారు అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఇయర్ ఇస్ అ బేస్ ఇయర్ సెటప్ బై ఆర్బీఐ టు మెజర్ ద గ్రోత్ ఇన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా అంటే ఈ డిపిఐ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ని మెజర్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే ఆర్ కన్సిడరింగ్ వన్ రిఫరెన్స్ ఇయర్ ఆ రిఫరెన్స్ ఇయర్ ని ఏమంటారంటే బేస్ ఇయర్ అంటారు ఓకే బేస్ ఇయర్ ఫర్ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ దట్ ఈస్ మార్చ్ 2018 మార్చ్ 2018 అంటే సింపుల్ గా చెప్పాలంటే మార్చ్ 2018 లో డిపిఐ వాల్యూ వచ్చేసి దట్ ఈస్ 100 పాయింట్స్ మార్చ్ 2018 లో డిపిఐ వాల్యూ వచ్చేసి 100 పాయింట్స్ 100 అనేది మనకి బేసిక్ వాల్యూ తీసుకున్నారు అయితే మనకి వీఆర్ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2019 కి మనకు డిపిఐ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 153.47 పాయింట్స్ 2020కి వచ్చేసరికి 207.84 అండ్ 2021 270.59 అయితే ఇక్కడ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ సర్క్యులర్స్ లో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ మార్చ్ 2021 అంటే ఈ ఇయర్ 2021 నుంచి ఎవ్రీ సెమీ యాన్యువల్ బేసిస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ పబ్లిష్ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ వాల్యూస్ క్లియర్ విత్ దిస్ ఎస్ ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్ okay and obviously our option is A March 2018 right okay next one expand the term NARCL NARCL అంటే ఏంటంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఓకే విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as బ్యాడ్ బ్యాంక్ అంటారు రీసెంట్లీ వీఆర్ హ్యావింగ్ అన్ అప్డేట్ విచ్ రిలేట్స్ టు ఎన్ఏఆర్సిఎల్ ఏంటి పాయింట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ 16 2021 అవర్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ హ్యాస్ అనౌన్స్ దిస్ ఎన్ఏఆర్సిఎల్ ఎన్ఏఆర్సిఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ పర్చేసింగ్ ద స్ట్రెస్డ్ ఎన్పిఎస్ ఫ్రమ్ ద బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి స్ట్రెస్డ్ ఎన్పిఎస్ ని వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు అనమాట ఏ రేషియోలో పర్చేజ్ చేస్తున్నారు దట్ ఈస్ 15:85 రేషియోలో పర్చేజ్ చేస్తున్నారు 15:85 అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే అమౌంట్ ద వాల్యూ విచ్ దే హ్యావ్ అగ్రీడ్ పర్చేజ్ చేయడానికి అసెట్స్ పర్చేజ్ చేయడానికి అగ్రిమెంట్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లోంచి 15% ఆఫ్ ద వాల్యూ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో పే చేస్తారు అండ్ 85% వచ్చేసి మనకి సెక్యూరిటీ రిసిట్స్ ప్రొవైడ్ చేస్తారు ఓకే అయితే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఉందన్నమాట అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి యూనియన్ క్యాబినెట్ వాళ్ళు మొన్న డిసైడ్ చేసినటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ సమ్ క్రెడిట్ సపోర్ట్ గ్యారంటీ సపోర్ట్ ఎంతవరకు ఇస్తున్నారు మనకి 30,600 crores 30,600 crores సపోర్ట్ ఇస్తున్నారు ఏంటంటే ఎన్ఏఆర్సిఎల్ వాళ్ళు ఏవైతే సెక్యూరిటీస్ ఇస్తున్నారో బ్యాంక్ వాళ్ళకి ఓకే పర్చేజ్ ద సెక్యూరిటీస్ 85% లో దాంట్లో 30,600 crores ఏదైతే ఉందో దా సెక్యూరిటీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అరే క్లియర్ విత్ దిస్ ఎస్ ఈ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే సో టోటల్ హౌ మచ్ వర్త్ ఆఫ్ ద ఎన్పిఎస్ దే ఆర్ ప్లానింగ్ టు రికవర్ ఎంతవరకు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అప్రాక్సిమేట్ గా మనకి 2 lakh crore rupees వర్త్ రూపీస్ అమౌంట్ ని వాళ్ళు రికవర్ చేసుకోవడానికి దే ఆర్ వాంట్ టు పర్చేస్ ద ఎన్పిఎస్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నారు అయితే ఈ ఎన్ఏఆర్సిఎల్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా బైఫర్కేట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నారంటే అప్రాక్సిమేట్ గా మనకు 51% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళు దే ఆర్ కాంట్రిబ్యూటింగ్
ఆర్ క్లియర్ విత్ దిస్? అయితే మనకి ఇందాకే అనుకున్నాం ఇక 30,600 క్రోర్స్ అని చెప్పేసి. ఈ 30,600 క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రెడిట్ సపోర్ట్ ఇస్తున్నారు. ద వాలిడిటీ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ఇస్తున్నారు. ఆర్ క్లియర్ విత్ దిస్? దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. ఎన్ఏఆర్సీఎల్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. మన ఏఆర్సీస్‌కి, ఎన్ఏఆర్సీఎల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బోత్ ఆర్ సేమ్. కాకపోతే ఏఆర్సీస్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్‌గా 28 ఏఆర్సీస్ ఉన్నాయి మన ఇండియాలో. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ అంటే షార్ట్ మనీ వాల్యూ వచ్చేసి వెరీ షార్ట్ మనీ వచ్చి ఇక్కడ ఎన్ఈఆర్సీఎల్ వాళ్ళు వచ్చేసిందంటే ఇది అసెట్ వాల్యూ ఇస్ 500 క్రోర్స్ అండ్ అబౌవ్ అట్లాంటి వాల్యూస్ ని మాత్రమే దే ఆర్ కన్సిడరింగ్ అనమాట. అరే క్లియర్ విత్ దిస్? ఎస్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ క్వశ్చన్ నుంచి ఒక 3 పాయింట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఇస్ ద అబ్రివేషన్ అండ్ ద సెకండ్ పాయింట్ వాట్ ఇస్ ద రేషియో 15:85 అండ్ వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ బై ద వాట్ ఇస్ ద క్రెడిట్ సపోర్ట్ క్రెడిట్ గ్యారంటీ will be provided by the government of India. That is 30,600 crores. And the next one, even 2 lakh crore rupees worth rupees they want to purchase. Okay, that is IDRCL. ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఐడిఆర్సిఎల్. ఈ అబ్రివేషన్ కూడా మన ఎగ్జామినేషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఐడిఆర్సిఎల్ వచ్చేసి ఏంటంటే మనకు ఇట్స్ అన్ ఆపరేషనల్ ఎంటిటీ. ఇప్పుడు మనకు బ్యాంక్ వాళ్ళ దగ్గర ఎన్ఈఆర్సీఎల్ వాళ్ళు అగ్రిమెంట్ చేసిన తర్వాత టోటల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఓకే వాలిడేషన్ మొత్తం వచ్చేసి ఎవరు చేస్తారంటే ఈ ఐడిఆర్సిఎల్ వాళ్ళు చేస్తారనమాట. ఓకే, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు 49% వరకు పబ్లిక్ సెక్టర్ వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళది. అండ్ ద రిమైనింగ్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ ఎంటిటీస్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఆర్ క్లియర్ విత్ దిస్? ఓకే, this question is very important for your examination. Okay, next one. RBI has recently excluded which bank from the second schedule of RBI Act 1934? ఇక్కడ మనకి షెడ్యూల్ బ్యాంక్ అన్నారు. షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటి? షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్ ద బ్యాంక్స్ విచ్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ RBI Act 1934. ఏవైతే బ్యాంక్స్ ని మనకు సెకండ్ షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేస్తారో ఆ బ్యాంక్స్ అన్నింటిని షెడ్యూల్ బ్యాంక్స్ అంటున్నారు. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ బ్యాంక్ ని షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ నుంచి తీసేశారు అన్నారు. ఎస్, రీసెంట్గా వాట్ హ్యాపెండ్ వాస్ ఆన్ 27th November 2020 ఆ పర్టికులర్ డే రోజు లక్ష్మీ విలాస్ బ్యాంక్ వాస్ అమాల్గమేటెడ్ ఇన్ డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్. డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఈ బ్యాంక్ దగ్గర మనకి అమాల్గమేట్ అయిపోయింది డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్. క్లియర్ విత్ దిస్? డిబిఎస్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. ఈ డిబిఎస్ బ్యాంక్ వచ్చేసి మనకు ఫారిన్ బ్యాంక్ అనమాట. అండ్ యాక్చువల్లీ దిస్ బ్యాంక్ హ్యాస్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ఏషియా రీజన్ ఫ్రమ్ పాస్ట్ 12 years నుంచి కన్సెక్యూటివ్ గా సేఫెస్ట్ బ్యాంక్ అవార్డు వస్తుంది అనమాట. ఎస్, ఆ బ్యాంక్ వాళ్ళ గ్రూప్ హోల్డింగ్ బ్యాంక్ వచ్చేసి మనకి డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్. ఈ బ్యాంక్ లో మనకు అమాల్గమేట్ అయిపోయింది. క్లియర్ విత్ దిస్? ఎస్, సో అందుకని ఏంటి మనకి లక్ష్మీ విలాస్ బ్యాంక్ దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఆ బ్యాంక్ వచ్చేసి మనకి ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ బ్యాంక్ ని షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ నుంచి తీసేశారు. ఓకే, ఇది మనకున్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ తో పాటు మనకి ఒక 2-3 పాయింట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటా క్వశ్చన్ ఏంటంటే మనకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ అమాల్గమేషన్ ప్రాసెస్ కంటే ముందు మనకి మొరటోరియం అనౌన్స్ చేసినప్పుడు ఆర్బీఐ వాళ్ళు అప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ అపాయింట్ చేశారు. ఓకే, హూ ఇస్ దట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ లక్ష్మీ విలాస్ బ్యాంక్? అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి మనకు టిఎన్ మనోహరన్. అడ్మినిస్ట్రేటర్ ఫర్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ దట్ ఈస్ మిస్టర్ టిఎన్ మనోహరన్. ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ద నెక్స్ట్ వన్, ఇంకో పాయింట్ ఏంటంటే మనకు డిబిఎస్ హోల్డింగ్స్ వాళ్ళు ఓకే పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మనకి డిబిఎస్ ఇండియా లిమిటెడ్ కి ఆ లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్రైసిస్ ని హ్యాండిల్ చేయడానికి అప్రాక్సిమేట్లీ దే హ్యావ్ ప్రొవైడెడ్ ఎ క్రెడిట్ సపోర్ట్ ఆఫ్ రూపీస్ 2,500 crores. 2,500 crore రూపీస్ వాళ్ళు క్రెడిట్ సపోర్ట్ ఇచ్చారు డిబిఎస్ హోల్డింగ్స్ వాళ్ళు. ఓకే, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు అదే మనకు సింగపూర్ డాలర్స్ లో తీసుకుంటే కనుక 463 million సింగపూర్ డాలర్స్. 463 million సింగపూర్ డాలర్స్. వై వీఆర్ కన్సిడరింగ్ సింగపూర్ డాలర్స్? బికాస్ డిబిఎస్ బ్యాంక్ వచ్చేసి మనకు డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఆర్బీఐ హెస్ రీసెంట్లీ ఎక్స్క్లూడెడ్, ద ఆన్సర్ ఈస్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఓకే, నెక్స్ట్ వన్. Which bank has launched a special deposit scheme named Immune India Deposit Scheme, offering an additional interest rate of 25 basis points above the applicable card rate for those who got vaccinated? Yes, ఏ బ్యాంక్ వాళ్ళు మనకి ఒక కొత్త డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపాజిట్ స్కీమ్ స్టార్ట్ చేస్తారు, దట్ ఈస్ ఇమ్యూన్ డిపాజిట్ స్కీమ్ అని చెప్పేసి. ఓకే, ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఆ బ్యాంక్ నేమ్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ నేమ్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్, ఏంటి ఇమ్యూన్ డిపాజిట్ స్కీమ్? కొత్త స్కీమ్ ఏంటంటే ఈ పర్టికులర్ స్కీమ్ వచ్చేసి ఓన్లీ దిస్ స్కీమ్ ఇస్ అప్లికబుల్ టు ద పర్సన్ హూ హాస్ గాట్ వ్యాక్సినేటెడ్. ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో అట్లీస్ట్ 1 dose వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అనమాట. అయితే ఈ స్కీమ్ వచ్చేసి ఇట్స్ ఎ టర్మ్ డిపాజిట్స్. ఓకే, ఇట్స్ నాట్ సేవింగ్ అకౌంట్, ఇట్స్ ఎ టర్మ్ డిపాజిట్. దీంట్లో ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్
డ్యూరేషన్ వచ్చేసి మనకి టోటల్ 1111 డేస్ ఉంటుంది. అంటే ఈ పర్టిక్యులర్ అకౌంట్ యొక్క వాలిడిటీ పీరియడ్ ఈస్ 1111 డేస్ ఉంటుంది. అయితే దీంట్లో వాట్ ఇస్ ద మినిమం కాంట్రిబ్యూషన్ వీ కెన్ మేక్? మినిమం అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్, 1000 రూపీస్ అండ్ మాక్సిమం అమౌంట్ వచ్చేసి 2 crore రూపీస్. మినిమం అమౌంట్ ఈస్ 1000 రూపీస్ అండ్ మాక్సిమం అమౌంట్ ఈస్ 2 crore రూపీస్. ఇది మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరికి? ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్సన్ హూ గాట్ వ్యాక్సినేటెడ్. వాళ్ళకి మాత్రం ఫేవరబుల్ కోసమనే ఈ అకౌంట్ అనేది స్టార్ట్ చేశారు. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. సో ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ రిమైన్స్ బి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. What is the theme of RBI's Financial Literacy Week 2021? Financial Literacy Week. ఓకే, ఫినాన్షియల్ లిటరసీ వీక్ అంటే ఇట్స్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. అయితే ప్రతి ఇయర్ 2016 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే ఆర్ కండక్టింగ్ ఫినాన్షియల్ లిటరసీ వీక్. ఓకే, ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇక్కడ మనకు 2021కి February 8th నుంచి February 12th వరకు దే హ్యావ్ ఆల్రెడీ కండక్టెడ్. Okay, Financial Literacy Week for the year 2021, they have conducted from February 8th to February 12th, 2021. ఎస్. అయితే ఈ పర్టికులర్ ఫినాన్షియల్ లిటరసీ వీక్కి ఎవ్రీ ఇయర్ ఒక ఫినాన్షియల్ లిటరసీ వీక్ కండక్ట్ చేస్తాం మనము. ఆ వీక్కి ఒక థీమ్ని డిజైన్ చేస్తారనమాట. సో అట్లాగే మనకు ఫర్ ద ఇయర్ 2021 వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ఫినాన్షియల్ లిటరసీ వీక్? దట్ ఈస్ క్రెడిట్ డిసిప్లిన్ అండ్ క్రెడిట్ ఫ్రమ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్. క్రెడిట్ డిసిప్లిన్ అండ్ క్రెడిట్ ఫ్రమ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్, అది మనకు థీమ్ అనమాట. ఈవెన్ దే హ్యావ్ కండక్టెడ్ ద లాస్ట్ ఇయర్, దట్ ఈస్ 2020కి వచ్చేసి మనకు MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆప్షన్స్లో MSME అని కూడా ఇచ్చాము, అది లాస్ట్ ఇయర్ అనమాట, 2020ది. బట్ ఫర్ దిస్ ఇయర్ ద ఆన్సర్ ఈస్ క్రెడిట్ డిసిప్లిన్ అండ్ క్రెడిట్ ఫ్రమ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మేజర్గా వాళ్ళు కన్సిడర్ చేసినటువంటి 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే రెస్పాన్సిబుల్ బారోయింగ్ అండ్ బారోయింగ్ ఫ్రమ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టైమ్లీ రీపేమెంట్. ఈ 3 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి వేర్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ ఫినాన్షియల్ లిటరసీ వీక్. అండ్ ఆల్రెడీ వీ నో దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016 నుంచి ఈ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ విల్ రిమైన్ క్రెడిట్ డిసిప్లిన్ అండ్ క్రెడిట్ ఫ్రమ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, నెక్స్ట్ వన్. RBI has recently extended the ways and means of advances limit of rupees 51,560 crore per states, union territories till which date? Yes, ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రమే, ఎక్స్క్లూజివ్ దిస్ క్వశ్చన్, ఓకే, వీఆర్ హ్యావింగ్ ద ఎలిజిబిలిటీ అప్ టు September 30, 2021. ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రం మనకు September 30 వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. బికాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ డ్యూరేషన్ ని మేబీ దే కెన్ ఎక్స్టెండ్ ఆర్ దే మే టర్మినేట్ ద డ్యూరేషన్. సో అందుకని ఏంటంటే ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. అందుకనే వీ హ్యావ్ కన్సిడర్డ్ దిస్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏమన్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్సెస్కి ఒక లిమిట్ ఫిక్స్ చేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్, మనకి యాజ్ పర్ ద రికమెండేషన్స్ మేడ్ బై సుధీర్ శ్రీవాస్తవ కమిటీ. ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సుధీర్ శ్రీవాస్తవ కమిటీ అనే కమిటీ వాళ్ళు ఏం చేశారంటే రివ్యూ చేశారు. ఏంటది? WMA లిమిట్స్ని రివ్యూ చేశారు. మనకి యాక్చువల్గా 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లిమిట్ ఫిక్స్ చేశారు WMAకి, వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్సెస్. అసలు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్సెస్ అంటే ఏంటి? RBI lends money to state governments, central governments, union territories. The process is called as ways and means of advances అంటారు. అయితే ఇక్కడ ఆ ప్రాసెస్లో మనకి ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు 32,225 crore రూపీస్ ఉండేది. ఓకే, ఇనీషియలీ 32,225 crore రూపీస్ ఉండేది WMA లిమిట్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్. ఇది ఎప్పుడు ఫిక్స్ చేశారు? మనకి 2016లో ఫిక్స్ చేశారు. ఈ సుధీర్ శ్రీవాస్తవ్ కమిటీ వాళ్ళ రికమెండేషన్ బట్టి ఈ వాల్యూని ఏం చేస్తారంటే దే హ్యావ్ ఇంక్రీజ్ ద లిమిట్ అప్ టు 46%, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఓకే 47,010 crores. 47,010 crores ఇంక్రీజ్ చేశారు. అయితే ఇదేంటి? నార్మల్గా WMA లిమిట్. కానీ యాక్చువల్గా సుధీర్ శ్రీవాస్తవ్ కమిటీ వాళ్ళు 2 రికమెండేషన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి 32,225 crores టు 47,010 crores. ఇది ఒక రికమెండేషన్. సెకండ్ రికమెండేషన్ వచ్చేసి ఏంటంటే ఇంటీరియం WMA అంటారు. ఓకే, ఫర్ టెంపరీ మిస్ మ్యాచ్. ఇంటీరియం WMA లిమిట్ని మనకు 32,225 crore రూపీస్ నుంచి 51,560 crores ఇంక్రీజ్ చేశారు, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 60%.
అంటే మన ప్రీవియస్ వాల్యూ కంటే ఈ వాల్యూ వచ్చేసి 51,560 అప్రాక్సిమేట్లీ 60% ఇంక్రీజ్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో అంటే ఇంటీరియం డబ్ల్యూఎంఏ ఆ లిమిట్ వచ్చేసి ఓన్లీ సెప్టెంబర్ 30, 2021 వరకు మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంది. దెన్ ఆఫ్టర్ దే విల్ మూవ్ టు ద ప్రీవియస్ వన్. అంటే మనకు 47,010 అనేది మనకి 4710 క్రోడ్స్ వచ్చేసి ఏదైతే ఉందో అది మనకు పర్మనెంట్. ఇది మనకు ఓన్లీ టెంపరరీ డ్యూరేషన్. ఇది కూడా మనకి ఎప్పటి వరకు ఉంది? సెప్టెంబర్ 30, 2020 సారీ 21. ఇది దీని తర్వాత RBI will take the final decision. Are you clear with this? Yes. Obviously, our option will remain C. 30th September 2021. Okay, maybe there is a chance, mali maybe ఎప్పుడైనా at any point of time Reserve Bank of India will update ఇవ్వచ్చు. But as and now, as of today, ఇప్పటి వరకు ఉన్నటువంటి update that is 30th September 2021. Are you clear with this? Yes. And the next one. Who has been appointed as the new Deputy Governor of RBI? ఓకే, యాక్చువల్గా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైరార్కీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి అఫీషియల్ డైరెక్టర్స్ వచ్చేసి 1 గవర్నర్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. 1 గవర్నర్ 4 డిప్యూటీ గవర్నర్. అండ్ ద ప్రజెంట్ RBI గవర్నర్ 25th RBI గవర్నర్ దట్ వాస్ మిస్టర్ శక్తికాంత్ దాస్ ఈజ్ అవర్ ప్రజెంట్ RBI గవర్నర్. అండ్ వీఆర్ హ్యావింగ్ 4 డెప్యూటీ గవర్నర్స్. ఎవరు 4 డెప్యూటీ గవర్నర్స్ ఎవరు? ద ఫస్ట్ పర్సన్ ఈస్ మిస్టర్ MD పాత్ర. Second one, Mahesh Kumar Jain. And the third one, M. Rajeshwar Rao. And the fourth one is next T. Ravisankar. వీళ్ళు మనకు 4 డెప్యూటీ గవర్నర్స్. అయితే ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే న్యూ డెప్యూటీ గవర్నర్ ఎవరు? అవుట్ ఆఫ్ 4 డెప్యూటీ గవర్నర్స్ లో మనకు రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి గవర్నర్ వచ్చేసి టి రవిశంకర్. యాక్చువల్గా ఈయన ఎప్పటి నుంచి అపాయింట్ అయ్యాడు? మనకి May 3rd, 2021 నుంచి అపాయింట్ అయ్యాడు. May 3rd, 2021. ఈయన ఎవరి ప్లేస్ లో అపాయింట్ అయ్యాడంటే హీ హాజ్ అపాయింటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మిస్టర్ బీపీ కనుంగో ప్లేస్ లో అపాయింట్ అయ్యాడు. బీపీ కనుంగో వచ్చేసి మనకి April 2nd, 2021 రోజు తన టర్మ్ పీరియడ్ ఫినిష్ అయిపోయింది. ఓకే, హీ హాజ్ రిటైర్డ్ ఫ్రమ్ హిస్ సర్వీసెస్. ఆయన ప్లేస్ లో మనకి రవిశంకర్ అనే పర్సన్ అపాయింటెడ్. ఆర్ క్లియర్ విత్ దిస్? అండ్ వన్ మోర్ అప్డేట్, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ లో వన్ మోర్ అప్డేట్ ఏంటంటే మహేష్ కుమార్ జైన్ ఇక్కడ ఎవరైతే సెకండ్ పర్సన్ ఉన్నారో ఆయన టర్మ్ పీరియడ్ వచ్చేసి రీసెంట్ గా 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు మనకి. ఎప్పటి నుంచి? June 22nd, 2021 నుంచి. అపాయింట్మెంట్ క్యాబినెట్ కమిటీ, ఓకే, ఈ కమిటీ వాళ్ళు డెసిషన్ తీసుకొని మనకి ఏం చేస్తారంటే ఈ తన టర్మ్ పీరియడ్ ని 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆర్ క్లియర్ విత్ దిస్? ఇక్కడ మనకు 2 questions అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, రీసెంట్లీ 2 years extension and who has appointed as a new deputy governor. Are you clear with this? Yes. Obviously, new deputy governor, our answer is Mr. T. Ravishankar. Are you clear with this? Next, tarvata. As per the recent data of Ministry of Finance, how much loan amount has been sanctioned under Pradhan Mantri Mudra Yojana by the banks and other financial institutions since its launch in 2015? Yes, ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి ముద్ర యోజన PMMY అన్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇన్ మై ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫినాన్స్ ఏజెన్సీ. Simply to say that they will provide some loans to non-corporates, non-farm, small and micro enterprises. వీళ్ళకి లోన్స్ ఇస్తారు సింపుల్ చెప్పాలంటే టు ప్రమోట్ ఎంటర్ప్రినర్స్. MSME సెక్టర్లో ఉన్నటువంటి ఎంటర్ప్రినర్స్కి లోన్స్ ఇస్తుంటారు. అయితే ఈ ప్రధాన్ మంత్రి ముద్ర యోజన అనేది మనకు April 8th, 2015 రోజు స్టార్ట్ అయింది. మనకు ఇక్కడ అడిగినటువంటి పాయింట్ ఏంటంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ బట్టి 2015 నుంచి 2021 వరకు టోటల్ హౌ మచ్ లోన్ అమౌంట్ హ్యాస్ డిస్బర్స్ అండర్ ప్రధాన్ మంత్రి ముద్ర యోజన. దట్ వాజ్ అవర్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే April 8, 2015 నుంచి 2021 వరకు 14.96 lakh crore rupees. ఎస్, ఇంత అమౌంట్ మనకు డిస్బర్స్ చేశారు అండర్ ప్రధాన్ మంత్రి ముద్ర యోజన. అండ్ వన్ మోర్ పాయింట్, ముద్ర లోన్స్ వచ్చేసి మనకు క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఇట్స్ స్టాటిక్ వన్ ఓన్లీ. ఎస్, ముద్ర లోన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఏంటవి? ద ఫస్ట్ వన్ ఈస్ శిశు, సెకండ్ వన్ ఈస్ కిషోర్, థర్డ్ వన్ ఈస్ తరుణ్. శిశు, కిషోర్, తరుణ్. శిశు వచ్చేసి మనకు అప్ టు 50,000 వరకు ఇస్తారు లోన్స్ వచ్చేసి, up to rupees 50,000, and Kishore above 50,000 up to 5 lakhs rupees, and Tarun above 5 lakhs
above 5 lakhs up to 10 lakhs rupees. అప్ టు 10 lakhs రూపీస్. యెస్. ఈ క్వెషన్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు మనకు అడిగినటువంటి క్వెషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మాక్సిమం లోన్ అమౌంట్ అండర్ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన? వాట్ ఈస్ ద మాక్సిమం ఎలిజిబుల్ లోన్ అమౌంట్? దట్ ఈస్ అప్ టు రూపీస్ 10 lakhs. అయితే ఇక్కడ మనకు 3 క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఆల్రెడీ వి నో దట్ ఈస్ 14.96 lakh రూపీస్ 2015 నుంచి 2021 వరకు. సెకండ్ క్వెషన్ ఏంటంటే వెరీ రీసెంట్ అప్డేట్. ఇంకో రీసెంట్ అప్డేట్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫర్ ద ఇయర్ 2021-22కి ఒక డ్యూరేషన్ ఒక లిమిట్ ఫిక్స్ చేసుకున్నారు. ఏంటది? ఈ ఇయర్‌లో మొత్తం ఎంతవరకు మనం ప్రధాన్ మంత్రి ముద్ర యోజన లోన్స్ ఇవ్వాలి అని. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే, ద టార్గెట్ ఈస్ 3 ట్రిలియన్. వాట్ ఈస్ ద టార్గెట్ దే హావ్ ఫిక్స్? 3 ట్రిలియన్. ఈ క్వెషన్ కూడా అడగొచ్చు మనకి. 2 క్వెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 14.96 అండ్ 3 ట్రిలియన్. ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 వచ్చేసి మనకి స్టాటిక్ పాయింట్స్. ఆర్ క్లియర్ విత్ దిస్? Yes. So obviously our answer is 14.96 lakh rupees. And already we know that Mudra is a subsidiary of SIDBI and Mudra headquarters Mumbai and Mudra CMD వచ్చేసి మనకి S. Raman. Are you clear with this? Yes. And the next one. What is the financial year of Reserve Bank of India? Okay. ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఫోర్ 2021 వేరు ఉండేది. మనకు రీసెంట్గా April 1st 2021 నుంచి మనకు ఆర్బీఐ ఫినాన్షియల్ ఇయర్ని చేంజ్ చేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ 582 సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్. ఆ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని? వి షుడ్ చేంజ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ ఆర్బీఐ. ఇంతకుముందు మనకు ఎట్లా ఉండేది అంటే, ఆర్బీఐ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి మనకు July 1st నుంచి June 30th వరకు ఉండేది. కానీ రీసెంట్గా 2021 నుంచి ఏం చేశారంటే, ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ ఆర్బీఐ దట్ ఈస్ April 1st to March 31st చేంజ్ చేశారు. సేమ్ లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్ క్లియర్ విత్ దిస్? యాక్చువల్లీ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? ఎప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశారు? April 1st 1935 నుంచి స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా 1935 నుంచి 1940 వరకు, అంటే ఫస్ట్ 5 yearsకి మాత్రం January 1st to December 31st ఉండేది. ఓకే. తర్వాత ఏం చేశారు? 1940 నుంచి 2020 అంటే ఆల్మోస్ట్ ఒక 80 years వరకు ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి మనకి July 1st నుంచి June 30th వరకు ఉండేది. కానీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 2020 ఈవెన్ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ 2020కి ఆర్బీఐ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి July 1st to మనకి July 1st 2020 నుంచి March 31st 2021 వరకే ఉండేది. అంటే 2020 ఒక్క ఇయర్‌కి మాత్రమే 9 మంత్సే ఉంది మనకు ఫినాన్షియల్ లిటరసీ వీక్. ఫర్ దిస్ ఇయర్ 2021 నుంచి ఏం చేస్తున్నారంటే April 1st to March 31st. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే గనక July 1st to June 30th అండ్ January 1st to December 31st. ఓకే. అండ్ April 1st to March 31st. ఇవన్నీ మనకు ఆప్షన్స్‌లో ఉన్నాయి కన్‌ఫ్యూజ్ అవ్వడానికి. ఓకే. యెస్. అవర్ ఆబ్వియస్ ఆన్సర్ ఈస్ April 1st to March 31st. ఓకే. నెక్స్ట్ వన్. How much amount has recently been approved by the Reserve Bank of India board as its surplus money to the central government? ఎస్. ఈవెన్ దిస్ క్వెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మనకి సర్ప్లస్ రిజర్వ్స్ అండ్ డివిడెండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. హౌ మచ్ అమౌంట్ దే హ్యావ్ ట్రాన్స్ఫర్డ్? ఎంతవరకు మనకు ట్రాన్స్ఫర్ చేశారు? ఎంత ట్రాన్స్ఫర్ చేశారంటే మనకు 99,122 crore rupees. 99,122 crore rupees has transferred by the Reserve Bank of India to the Government of India. ఓకే. అది మనకి ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే, మనకు రీసెంట్‌గా ఫర్ ద ఇయర్ 2021కి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వెషన్ ఏంటంటే ఇదే క్వెషన్. ఎందుకని? జనరల్‌గా మనకి ఇయర్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం ఇందాకే అనుకున్నాం. వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ ఆర్బీఐ? ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ ఆర్బీఐ ఫర్ ద ఇయర్ 2020-21. 2021కి ఒక్కటికి మాత్రమే మనం ఇందాకే అనుకున్నాము. ఎప్పటి నుంచి మనకి? July 1st to 2022 March 31st 2021. March 31st 2021. అయితే ఇక్కడ 9 months కోసమే మనకి హౌ మచ్ అమౌంట్ దే హ్యావ్ ప్రొవైడెడ్? దట్ ఈస్ 99,122 crore rupees మనకు ప్రొవైడ్ చేశారు. ఆర్ క్లియర్ విత్ దిస్? అయితే ఇక్కడ ఇంకొక చిన్న అప్డేట్ ఉంది. విచ్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 0.44% ఆఫ్ ఇండియన్ జీడీపీ. అంత వర్త్ రూపీస్ మనకు ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, యాజ్ పర్ స్టేట్ ఆఫ్ ఎకానమీ రిపోర్ట్, ఆ రిపోర్ట్ బట్టి మనకు గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని తీసేసుకుంటే కనుక టర్కీ వాళ్ళు వచ్చేసి మాత్రం దే హ్యావ్ ఆక్యుపైడ్ ద ఫస్ట్ పొజిషన్ టు ట్రాన్స్ఫర్ ద సర్ప్లస్ రిజర్వ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెంట్రల్ బ్యాంక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే మన కంట్రీ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్యుపైడ్ సెకండ్ పొజిషన్ టు ట్రాన్స్ఫర్ ద సర్ప్లస్ రిజర్వ్స్, హైయెస్ట్ సర్ప్లస్ రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆర్బీఐ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
క్లియర్ విత్ దిస్? ఎస్. ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి ఏంటంటే 99,122 క్రోర్స్. అది మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 57,128 క్రోర్స్ ఉండేది. బట్ ఈ ఇయర్‌లో మనకు మాత్రం ఓన్లీ ఫర్ 9 మంత్స్ మిమ్మల్ని ఎగ్జామినేషన్‌లో ఏమని అడుగుతారంటే డ్యూరేషన్ ఎంత వరకు ఫిక్స్ చేశారు? ఇట్స్ నాట్ ఫర్ 1 ఇయర్. మీకు అందుకని ఇక్కడ డ్యూరేషన్ రాసాను. ఓన్లీ ఫర్ 9 మంత్స్ మాత్రమే. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? నెక్స్ట్. Which financial institution has launched two new loan products, Shwas and Arog, amid the fight against COVID-19? Even ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి at the time of pandemic situation, due to some COVID pandemic situation, we are facing some financial liquidity system. ఓకే. ఇక్కడ దీనికి ఏం చేశారంటే మనకు సిడ్బీ వాళ్ళు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే దే వాంట్ టు ప్రొవైడ్ సమ్ క్రెడిట్ ఫెసిలిటీ టు ఎవరికని? ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసమని దే హ్యావ్ ప్రొవైడెడ్ 2 న్యూ లోన్ ప్రొడక్ట్స్. దాన్ని మనకు శ్వాస్ అని, ఆరోగ్ అని చెప్పేసి అంటారు. ఎందుకోసం ప్రొవైడ్ చేశారంటే ఫర్ ద ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆక్సిమీటర్స్ అవ్వచ్చు, తర్వాత వేరాస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవ్వచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్ అవ్వచ్చు, ఎసెన్షియల్ డ్రగ్స్ అవ్వచ్చు. ఓకే, ఇట్లాంటికి మనకు ప్రొడక్షన్‌కి, డిస్ట్రిబ్యూషన్స్‌కి మనకి ఎంఎస్ఎంఈ వాళ్ళకి కొంత ఫండ్స్ అవసరం ఉన్నాయి కాబట్టి ఓకే, ఆ ఫండ్స్‌ని ప్రొవైడ్ చేయడం కోసమే దే హావ్ లాంచ్ దిస్ 2 ప్రొడక్ట్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే మనకు శ్వాస్ అని, ఆరోగ్ అని అంటారు. అయితే శ్వాస్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ శ్వాస్? శ్వాస్ వచ్చేసి ఏంటంటే సిడ్బీ అసిస్టెంట్స్ టు health sector, in war against second wave of COVID-19. Okay, ఇది మనకు అబ్రివేషన్ ఆఫ్ శ్వాస్ అన్నమాట. ఆర్ క్లియర్ విత్ దిస్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఆరోగ్. సిడ్బీ అసిస్టెంట్స్ టు MSME, okay, for recovery and organic growth during COVID-19 pandemic. ఆర్ క్లియర్ విత్ దిస్? ఇది మనకు రెండు అబ్రివేషన్స్. అయితే ఈ పర్టికులర్ లోన్స్ లో హౌ మచ్ అమౌంట్ దే విల్ ప్రొవైడ్, ఎంతవరకు మనకు క్రెడిట్ సపోర్ట్ ఇస్తున్నారంటే అప్రాక్సిమేట్ గా మనకు ఒక 2 crores వరకు క్రెడిట్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరికి? ఎంఎస్ఎంఈ వాళ్ళకి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దే ఆర్ చార్జింగ్? ఎంతవరకు చార్జ్ చేస్తున్నారంటే మనకి 4.5% to 6% వరకు మనకు చార్జ్ చేస్తున్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఆఫ్టర్ సబ్మిటింగ్ ద డాక్యుమెంట్ విత్ ఇన్ 48 hours ద లోన్ అమౌంట్ విల్ గెట్ డిస్బర్స్డ్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. ఇది ఎవరు లాంచ్ చేశారు మనకు? సిడ్బీ అంటే ఏంటి మనకు? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సిడ్బీ వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? టు ప్రమోట్ ఎంఎస్ఎంఈ సెక్టార్ ని ప్రమోట్ చేయడం కోసం మనకు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఈ రెండు కూడా మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కోసమే స్టార్ట్ చేశారు. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. సో ఆబ్వియస్లీ సిడ్బీ. మనకు నబార్డ్ అని ఇచ్చామా? నబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ హూ ఇస్ ద చైర్మన్ ఫర్ నబార్డ్? దట్ ఈస్ గోవిందరాజులు చింతల. అండ్ సిడ్బీకి ఆల్రెడీ మనం తెలుసు మనకి, దట్ ఈస్ ఎస్ రమన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈసీజీసీ వచ్చేసి మనకు ఎస్ సెంథిల్ నాథన్. ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ మనకు చిన్న అప్డేట్ ఏంటంటే రీసెంట్ గా మనకి ఎగ్జిమ్ బ్యాంక్ కి ఎండి చేంజ్ అయ్యారు, మేనేజింగ్ డైరెక్టర్. ఇంతకుముందు మనకు వచ్చేసి డేవిడ్ రస్క్విన్హా ఉండేది. ఓకే, రీసెంట్ గా మనకు హర్ష భూపేంద్ర బంగరి, హీ హాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఎగ్జిమ్ బ్యాంక్. ఇది కూడా మనకు రీసెంట్ అప్డేట్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జిమ్ బ్యాంక్. అండ్ ద నెక్స్ట్ వన్ ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్కే హోటా వచ్చేసి మనకు మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, ఇది మనకు ఎస్ ఆల్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ వన్, what is the share of central government in regional rural banks? RRBs were established as per the recommendations made by Narasimhan committee, and already we know that RRBs were regulated by Reserve Bank of India. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్ లో బైఫర్కేట్ ఎట్లా చేస్తున్నారు? ఆర్ఆర్బీస్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ ని 3 ways గా బైఫర్కేట్ చేస్తున్నారు. ద ఫస్ట్ వన్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ వన్ ఈస్ స్టేట్ గవర్నమెంట్,
థర్డ్ వన్ ఈజ్ స్పాన్సర్ బ్యాంక్. స్పాన్సర్ బ్యాంక్ అంటే ప్రతి ఒక్క రీజనల్ రూరల్ బ్యాంక్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 50% ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 15% ఉంటుంది, అండ్ స్పాన్సర్ బ్యాంక్ 35% ఉంటుంది. ఎస్, ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్లో వాట్ ఇస్ ద స్టేక్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంటుంది మనకి 50% ఉంటుంది. అండ్ ఎస్, ఎట్ ప్రెసెంట్ టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకి ఇప్పుడు ప్రెసెంట్గా 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. క్లియర్ విత్ దిస్. ఇక్కడ మనకి స్పాన్సర్ బ్యాంక్ అంటే ఏంటంటే one of the nationalized bank or public sector bank has to sponsor some ownership in regional rural banks, and remaining already we know that central government 50, state government 15. So obviously our answer is central government got a 50%. Okay, next one. Which is the first payments bank to increase the day end balance limit to 2 lakhs rupees? Yes, ఇక్కడ కూడా మనకు చిన్న అప్డేట్ ఉందన్నమాట. పేమెంట్ బ్యాంక్స్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వీ హ్యావ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ పేమెంట్ బ్యాంక్స్. పేమెంట్ బ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎస్, టు ప్రమోట్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ని ప్రమోట్ చేయడం కోసమనే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియల్ బ్యాంక్స్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్. అయితే మనకు రీసెంట్గా మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్లో ఏం డెసిషన్ తీసుకున్నారంటే పేమెంట్ బ్యాంక్స్లో ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ వచ్చేసి ఇంతకుముందు మనకు 1 lakh rupees వరకు ఉండేది, ఇప్పుడు ఆ లిమిట్ని 2 lakhs rupeesకి చేంజ్ చేశారు. End of the day, payment banks account balance has increased from 1 lakh rupees to 2 lakhs rupees. Are you clear with this? Yes. అయితే ఏ బ్యాంక్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసేసుకున్నారు, ఎప్పుడైతే మనకి ఇనిషియేషన్ తీసుకున్నారో ఏ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. అండ్ ఆల్రెడీ వి నో దట్ ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా కూడా మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కి మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. అండ్ వన్ మోర్ థింగ్, పేమెంట్ బ్యాంక్లో మనకి ఒక 2-3 ఫ్యాక్టర్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, పేమెంట్ బ్యాంక్స్ విల్ నాట్ ప్రొవైడ్ లోన్స్ టు ద కస్టమర్స్, అండ్ దెర్ ఈస్ నో ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్ ఫర్ పేమెంట్ బ్యాంక్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఆల్రెడీ వీ నో దట్ ఈస్ ద మాక్సిమం లిమిట్, దట్ ఈస్ 2 lakhs rupees end of the day. నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్? దట్ ఈస్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. అండ్ ఆల్రెడీ వీ నో దట్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది, అండ్ జియో పేమెంట్ బ్యాంక్ దట్ ఈస్ ముంబై, పేటిఎం పేమెంట్ బ్యాంక్ దట్ ఈస్ ఇన్ నోయిడా, India Post Payment Bank, yes, that is in New Delhi, and the next one, none of this. Okay, yes, obviously our option is Airtel Payment Bank. Okay, next. మనకి రీసెంట్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ సంబంధించి ఐడిబిఐ అసిస్టెంట్ మేనేజర్ September 4, 2021 రోజు ఎగ్జామినేషన్లో ఇచ్చారు ఈ క్వశ్చన్ని. ఈ క్వశ్చన్ ఎట్లా ఇచ్చారంటే బిఫోర్ అమెండ్మెంట్, ఓకే, వాట్ వాజ్ ద లిమిట్ అని అడిగారు. అప్పుడు లిమిట్ వచ్చేసి మనకి 1 lakh rupees. నౌ ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ టు 2 lakhs rupees. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. ఎక్స్పాండ్ ద టర్మ్ సిబిఎస్. సిబిఎస్ అంటే ఏంటంటే మనకు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సెంట్రలైజ్డ్ డేటాబేస్ త్రూ ఆన్లైన్ కనెక్టివిటీ. సిబిఎస్, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. ఎస్, ఇక్కడ ఈవెన్ వీఆర్ హ్యావింగ్ సమ్ అబ్రివేషన్ ఫర్ కోర్. కోర్కి అబ్రివేషన్ కూడా ఉంది, సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రియల్ టైమ్ ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ మనకు అడిగినటువంటి సిబిఎస్ వచ్చేసి సెంట్రలైజ్ డేటాబేస్ త్రూ ఆన్లైన్ కనెక్టివిటీ అన్నాం. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే విల్ మెయింటైన్ దట్ సెంట్రలైజ్ డేటాబేస్. ఆ ఆర్బీఐ వాళ్ళ సిబిఎస్నే మనకి ఏమంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సిబిఎస్ దట్ ఈస్ ఈ కుబేర్. ఆర్బీఐస్ సిబిఎస్ దట్ ఈస్ ఈ కుబేర్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్, ఓకే, టు అడాప్ట్ సిబిఎస్ టెక్నాలజీ. ఏ బ్యాంక్ వాళ్ళు మనకి ఈ సిబిఎస్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు? ద ఆన్సర్ ఈస్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్ వాళ్ళు మనకి ఈ సిబిఎస్ సిస్టమ్ని అడాప్ట్ చేశారు. ఆర్ క్లియర్ విత్ దిస్? ఇట్స్ ఎ స్టాటిక్ క్వశ్చన్, కాకపోతే మనకి ఒక 2-3 వేస్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అబ్రివేషన్, అండ్ వాట్ ఇస్ సిబిఎస్ ఆఫ్ ఆర్బీఐ, అండ్ ద నెక్స్ట్ వన్ తర్వాత ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అండ్ ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ టు అడాప్ట్ ద సిబిఎస్ టెక్నాలజీ దట్ ఈస్ రుషికల్య గ్రామీణ బ్యాంక్. రుషికల్య గ్రామీణ బ్యాంక్. ఈవెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ బికాస్ మనకు ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆబ్వియస్లీ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం ఇన్ ఇండియా? ఇది కూడా మనకి స్టాటిక్ క్వశ్చనే, కాకపోతే మనకు ఎవ్రీ ఇయర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ ఒకటి అడుగుతుంటారు డిఫాల్ట్గా. ఎస్, వైట్ లేబుల్ ఏటీఎం అన్నాం. వాట్ ఇన్ బై వైట్ లేబుల్ ఏటీఎం? వైట్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ అండ్ మేనేజ్డ్ బై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఎన్బిఎఫ్సిస్ వాళ్ళతో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఏటీఎంస్నే మనకు వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటారు. అయితే ఇక్కడ మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం ఇన్ ఇండియా? ఏ కంపెనీ వాళ్ళు మనకు ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎంని స్టార్ట్ చేశారు?
The answer is Tata Communications and Payment Solutions. In other words, IndiCash అంటారు. ఓకే, ఎస్. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసేమో దట్ ఈస్ టాటా కమ్యూనికేషన్స్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్. ముత్తూట్ ఫినాన్స్ కాదు. ద ఆన్సర్ ఈస్ టాటా కమ్యూనికేషన్స్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్. నెక్స్ట్ వన్, ఎస్టాబ్లిష్డ్ అండ్ మేనేజ్డ్ బై ఎన్బిఎఫ్సిస్ అన్నాం. అంటే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి తర్వాత బ్యాంక్స్ వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బోత్ వర్ లైసెన్స్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండింటికి కూడా లైసెన్స్ ఆర్బీఐ వాళ్ళు ఇష్యూ చేస్తారు. బట్ ఎన్బిఎఫ్సిస్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయరు. ఎన్బిఎఫ్సిస్ విల్ నాట్ ఇష్యూ చెక్స్ ఆన్ ఇట్స్ ఓన్ నేమ్, వాళ్ళ ఓన్ నేమ్ పేరు పైన చెక్స్ కూడా ఇష్యూ చేయరు. అండ్ దెర్ ఈస్ నో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఆన్ కస్టమర్ డిపాజిట్స్. మన డిపాజిట్స్ పైన ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉండదు. సో దట్ వాస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్. యా, అండ్ ద నెక్స్ట్ వన్, what is a new payment system has announced by Reserve Bank of India to enhance the safety of check-based transactions? ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏం చేశారంటే మనకు సిటిఎస్ బేస్డ్ సిటిఎస్ అంటే ఏంటంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్. చెక్ ట్రంకేషన్ సిస్టమ్. ఈ సిటిఎస్ బేస్డ్ సిస్టమ్స్ కోసం, సిటిఎస్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక యూనిక్ ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ యూనిక్ ఫీచర్నే మనకి ఏమంటారంటే పాజిటివ్ పే అంటారు. పాజిటివ్ పే. యాక్చువల్లీ ఈ పాజిటివ్ పే అనే కాన్సెప్ట్ని మనకి ఎవరు డెవలప్ చేశారు? ఎన్పిసిఏ వాళ్ళు డెవలప్ చేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇన్ మై పాజిటివ్ పే? పాజిటివ్ పే అంటే ఏంటంటే టు మినిమైజ్ ద ఫ్రాడ్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టంలో ఫ్రాడ్స్ని మినిమైజ్ చేయడానికి మనకు ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏం చేస్తున్నారు? మనకి ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో, అకౌంట్ హోల్డర్ వైల్ హీ ఈస్ ఇష్యూయింగ్ ద చెక్ టు ద కస్టమర్, ఎవరికైతే కస్టమర్కి చెక్ ఇష్యూ చేస్తున్నాడో, ఇఫ్ అన్ అమౌంట్ ఎక్సీడ్స్ 50,000 రూపీస్ అండ్ అబౌవ్, 50,000 రూపీస్ అండ్ అబౌవ్ ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ కస్టమర్ అదైతే చెక్ ఇష్యూ చేశారో ఆ చెక్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ని కన్సర్న్ బ్యాంక్ వాళ్ళకి ఆర్ బ్రాంచ్ వాళ్ళకి దే నీడ్ టు సబ్మిట్. అంటే ఎట్లాంటి డీటెయిల్స్? మనకి చెక్కి ఆల్రెడీ వి నో దట్ ఎంఐసిఆర్ కోడ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 9 digits అని చెప్పేసి. ఎంఐసిఆర్ కోడ్ కానీ, తర్వాత మనకి చెక్ నెంబర్ ఏంటి, తర్వాత వాట్ ఈస్ ద డేట్ యూ హ్యావ్ మెన్షన్ ఆన్ ద చెక్, తర్వాత పర్సన్ నేమ్ ఏంటి, బెనిఫిషియరీ నేమ్ ఏంటి, హౌ మచ్ అమౌంట్ హీ ఈస్ ట్రాన్స్ఫరింగ్, హౌ మచ్ అమౌంట్ హీ హాజ్ ఇష్యూడ్, ఈ మొత్తం డీటెయిల్స్ ఏవైతున్నాయో అన్ని డీటెయిల్స్ని కన్సర్న్ బ్యాంక్ వాళ్ళకి త్రూ ఎస్ఎంఎస్ కానీ, తర్వాత ఏటీఎంస్లో కానీ, తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఓకే, ఇవన్నీ ప్లేసెస్ నుంచి ఈవెన్ మొబైల్ యాప్ నుంచి కానీ వీ కెన్ సబ్మిట్ దిస్ డీటెయిల్స్ బిఫోర్ ప్రాసెసింగ్ అనమాట. ఇదేంటి మనకు ఇట్స్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్. కానీ ఇఫ్ ద అమౌంట్ ఎక్సీడ్స్ 5 lakhs అండ్ అబౌవ్, ఒకవేళ కస్టమర్ వచ్చేసి 5 lakhs అండ్ అబౌవ్ అంతకంటే ఎక్కువ వాల్యూస్ చెక్ ఇష్యూ చేశారనుకోండి, అప్పుడు ఇట్స్ మ్యాండేటరీ రిస్ట్రిక్షన్. ఒకవేళ ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళు ఆ చెక్ని డిజానర్ చేసేస్తున్నారు. డిజానర్ అంటే బౌన్స్ చేస్తున్నారు. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్, ఇది మనకు మ్యాండేటరీగా తీసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ ఇనిషియేషన్ ఇంట్రడ్యూస్ చేశారు? January 1st, 2021 నుంచి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, పాజిటివ్ పే సిస్టమ్. ఇక్కడ మనకు 2 values ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్ ఈస్ 50,000 రూపీస్ అండ్ ద నెక్స్ట్ వన్ 5 lakhs అండ్ అబౌవ్. 50,000 వరకు, 50,000 అండ్ అబౌవ్ వచ్చేసి మనకు ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్. బట్ 5 lakhs అండ్ అబౌవ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ మ్యాండేటరీ యాక్షన్, కంపల్సరీగా 5 lakhs అండ్ అబౌవ్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా కస్టమర్ వచ్చేసి డాక్యుమెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని మనకి ఏమంటారు? పాజిటివ్ పే సిస్టమ్ అంటున్నారు. ఇది ఇక్కడ మనకు పై అని కూడా ఒక పాయింట్ రాయించాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పై అంటే ఏంటంటే మన ఎన్పిసిఏ వాళ్ళు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఒక చాట్బోట్ సర్వీసెస్ క్రియేట్ చేశారు. అంటే మనకి ఎవరికైతే కస్టమర్స్కి ఎన్పిసిఏ ప్రొడక్ట్స్ గురించి ఏమైనా అవేర్నెస్ కావాలి అన్నప్పుడు, ఓకే, వేర్ వీ కెన్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎన్పిసిఏ ప్రొడక్ట్స్ గురించి, లైక్ రూపే కానీ, ఏఈపిఎస్ కానీ, ఓకే, ఫాస్టాగ్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వేర్ యూ కెన్ ట్రాక్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి 2 languagesలో ఉంటాయి, ఒకటి హిందీ అని, ఒకటి ఇంగ్లీష్. ఈ 2 languagesలో కస్టమర్ గెట్ హిస్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. దాన్ని మనకు చాట్బోట్ సర్వీసెస్ అంటారు. దాని పేరు మనకి ఏమంటారు? పై అంటారు. ఇది ఎవరు లాంచ్ చేశారు? మనకు ఎన్పిసిఏ వాళ్ళు లాంచ్ చేశారు. ఎన్పిసిఏ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ? మనకి ముంబై. ఓకే, అండ్ హూ ఇస్ ద సిఎండి చైర్మన్ ఫర్ ఎన్పిసిఏ, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, దట్ ఈస్ మిస్టర్ బిశ్వమోహన్ మహాపాత్ర. అండ్ ఎన్పిసిఏ ఎండి అండ్ సిఇఓ వచ్చేసి, ఓకే, దట్ ఈస్ మిస్టర్ దిలీప్ ఆస్బే. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. అండ్ ఆల్రెడీ వీ నో దట్ నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, అండ్ ఆర్టీజీఎస్ and IMPS. RTGS, real time gross settlement. IMPS, immediate payment services. Okay, yeah. Our answer is positive pay. పాజిటివ్ పే అనే కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మనకు ఎన్పిసిఏ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సరే, ఎన్పిసిఏ వాళ్ళు డెవలప్ చేశారు, ఆర్బీఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 1st, 2021.
And the next one, what is the name of India's first regional rural banks, which was recently launched a video KYC facility to open digital accounts? Okay, ఇక్కడ మనకు వీడియో బేస్డ్ కేవైసీ అన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇన్ మై కేవైసీ? కేవైసీ అంటే ఏంటి? నో యువర్ కస్టమర్. అంటే కస్టమర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని వీ నీడ్ టు సబ్మిట్ విత్ ద బ్యాంక్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకు డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ వీఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్. లాక్డౌన్ ఉండడం వల్ల మనం బ్యాంక్ వెళ్ళేసి మనం కేవైసీ సబ్మిట్ చేయలేకపోతున్నాం కాబట్టి మనకి ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే వీడియో బేస్డ్ కేవైసీ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి బ్యాంక్ దగ్గర నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, ఫర్ ద వెరిఫికేషన్ ప్రాసెస్. దాన్ని మనకు వీడియో కేవైసీ అంటారు. దీన్ని ఇన్ అదర్ వర్డ్స్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అంటారు. అయితే మనకి ఇఫ్ ద కస్టమర్ హూ ఇస్ యూజింగ్ సమ్ ఆండ్రాయిడ్ ఫోన్స్, అప్పుడు మనకు గూగుల్ డియో నుంచి కాల్స్ వస్తాయి. అదే ఇఫ్ ద కస్టమర్ హూ ఇస్ యూజింగ్ సమ్ యాపిల్ ఫోన్స్, అప్పుడు మనకు ఫేస్ టైమ్ నుంచి మనకు దే విల్ గెట్ ద కాల్ ఫ్రమ్ ద బ్యాంక్స్. అక్కడ నుంచి వాళ్ళు వెరిఫై చేస్తారు వెదర్ ద కస్టమర్ ఇస్ జెన్యూన్ ఆర్ ఫేక్. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఏ రీజనల్ రూరల్ బ్యాంక్స్ వాళ్ళు ఈ వీడియో బేస్డ్ కేవైసీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే మనకు 2 బ్యాంక్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ద ఫస్ట్ వన్ ఈస్ ఏపీజీవీబీ, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. అండ్ ద నెక్స్ట్ వన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఈ 2 బ్యాంక్స్ వచ్చేసి మనకి తెలంగాణ రీజన్ సంబంధించినవి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఈ 2 బ్యాంక్స్కి ఫస్ట్ వన్ ఏపీజీవీబీకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వరంగల్లో ఉంది, అండ్ స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ. అండ్ ఈవెన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది, అండ్ స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ. ఫర్ బోత్ ద బ్యాంక్స్ స్పాన్సర్ బ్యాంక్ విల్ మీన్ ఎస్బీఐ. ఆర్ క్లియర్ విత్ దిస్? అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆర్ఆర్బీస్లో ఏవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏపీజీవీబీ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అన్నారు. కానీ మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకు విచ్ బ్యాంక్, ఓకే, ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ వీడియో బేస్డ్ కేవైసీ అంటాడు. అన్నప్పుడు ఏంటంటే ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళు వీడియో బేస్డ్ కేవైసీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు? ద ఆన్సర్ ఈస్ కొటాక్ మహీంద్రా బ్యాంక్. కొటాక్ మహీంద్రా బ్యాంక్. ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్. సో ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఈస్ ఏపీజీవీబీ అండ్ తెలంగాణ, ఏ అండ్ సి. ఎస్, ద ఆన్సర్ ఈస్ డి. ఓకే, నెక్స్ట్ వన్. As per the finance ministry, which Indian state is the top contributor to small saving schemes? Okay, ఇక్కడ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ క్వార్టర్లీ దే విల్ అనౌన్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అవ్వచ్చు, కిసాన్ వికాస్ పత్ర అవ్వచ్చు, తర్వాత మనకి పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అకౌంట్ అవ్వచ్చు, తర్వాత సుకన్య సమృద్ధి యోజన అవ్వచ్చు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్. అండ్ నెక్స్ట్ వన్ సుకన్య సమృద్ధి యోజన. ఇవన్నీ మనకు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. అయితే ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఓకే, ఫైనాన్స్ మినిస్ట్రీ బట్టి మనకి టోటల్ ఏవైతే డిపాజిట్స్ కలెక్ట్ అయ్యాయో, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ నుంచి డిపాజిట్ కలెక్ట్ అయ్యాయో, ఏ స్టేట్ వాళ్ళు హైయెస్ట్ అమౌంట్ దే హ్యావ్ కలెక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. అయితే దీనిలో మనకి హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి కలెక్ట్ అయింది. ఎంతవరకు కలెక్ట్ చేశారు? దట్ ఈస్ అప్రాక్సిమేట్గా మనకు 90,000 crores స్మాల్ సేవింగ్ స్కీమ్స్ డిపాజిట్స్ కలెక్ట్ చేశారనమాట. అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా ఒక 15%. అంటే అన్ని స్టేట్స్ కలిపేసి మనకు టోటల్ కాంట్రిబ్యూషన్ ఇస్తే కనుక దాంట్లో 100%లో ఒక 15% వచ్చేసి ఓన్లీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. వీళ్ళ దగ్గర నుంచి మనకు అప్రాక్సిమేట్గా 90,000 crore రూపీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్లో డిపాజిట్స్ వచ్చాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్, యూపీ వాళ్ళు వచ్చేసి మనకు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. క్లియర్ విత్ దిస్? అయితే మనకి ఇక్కడ స్మాల్ సేవింగ్ స్కీమ్ అన్నాం. ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో కేవీపీ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్రలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఆర్ ద అమౌంట్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్, మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆఫ్టర్ 124 months ద అమౌంట్ విల్ గెట్ డబుల్డ్. 124 months తర్వాత మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే 6.9% ఉంది ప్రజెంట్గా కేవీపీకి. ఓకే, ఎస్, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ అప్లికబుల్ అప్ టు September 30th, 2021. మనం ఇందాకే అనుకున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ క్వార్టర్లీ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ చేంజ్. ఓకే, ఎస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని, తర్వాత మనం ఇందాక అనుకున్నట్టుగా పీపీఎఫ్, కేవీపీ, కిసాన్ వికాస్ పత్ర. ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి కిసాన్ వికాస్ పత్ర. దీంట్లో ఉన్నటువంటి అవైలబుల్ డినామినేషన్స్ వచ్చేసి మనకి 1,000 rupees అని, 5,000, 10,000, 50,000 rupees. ఓకే, ఇక్కడ 124 months అనేది ఏంటంటే మనకు ఇప్పుడు వరకు అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.9% ఉంది కాబట్టి 124 months అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months కోసం మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచారనుకోండి,
ఓకే. అప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ డ్యూరేషన్ కూడా మనకు చేంజ్ అవుతుంది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు కూడా మనకు డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారనుకోండి, డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది మనకు తగ్గిపోతుంది. అమౌంట్ అనేది డబుల్ అవ్వడానికి. ఆర్ క్లియర్ విత్ దిస్? యెస్, ఇవన్నీ మనకు స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఓకే. నెక్స్ట్ వన్. సో ఆబ్వియస్‌గా అవర్ ఆప్షన్ ఈస్, వాట్ ఈస్ ఆప్షన్? వెస్ట్ బెంగాల్. ఓకే. వెస్ట్ బెంగాల్ తర్వాత మనకు నెక్స్ట్ పొజిషన్ ఉన్నది ఏంటి మనకు? యెస్, దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్. What is the name of India's first urban cooperative bank which converted into small finance bank under RBI's scheme on voluntary transition of urban cooperative bank into a small finance bank? ఈ క్వశ్చన్ వచ్చేసి 100% యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. ఎస్. అయితే ఏ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చేసి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యాస్ కన్వర్టెడ్ టు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దట్ ఈస్ శివాలిక్ మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇది యూపీ బేస్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ కి రీసెంట్ గా ఇట్ హాస్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోకి కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ దే హావ్ స్టార్టెడ్ దేర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 26, 2021. April 26, 2021 నుంచి ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ యాజ్ ఎ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అయితే ఈ వాలంటరీ ట్రాన్స్మిషన్ కోసం అని చెప్పేసి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి ఆ కండిషన్స్ ఏంటంటే, మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి వాట్ ఈస్ అ మినిమం ఈక్విటీ క్యాపిటల్, అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ సెగ్మెంట్. ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఈస్ అ మినిమం ఈక్విటీ క్యాపిటల్ రిక్వైర్డ్ టు సెటప్ ఆన్ టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాట్ ఈస్ అ క్యాపిటల్ రిక్వైర్డ్? క్యాపిటల్ వచ్చేసి మనకు 200 crores అవసరం అనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటి? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దే ఆర్ కండక్టింగ్ దేర్ ఆపరేషన్స్, బట్ దే వాంట్ టు కన్వర్ట్ ఇంటూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అప్పుడు వాట్ ఈస్ ద క్యాపిటల్ వి రిక్వైర్? ద క్యాపిటల్ ఈస్ 100 crores is enough for us. 100 crores is enough for us. But the condition is after completion of 5 years, the capital has to reach to 200 crores. అంటే నార్మల్గా మిగతా ఎంటిటీ వాళ్ళకు 200 crores, బట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కన్వర్ట్ అయ్యే వాళ్ళకి మాత్రమే 100 crores. బట్ విత్ ఇన్ 5 years ద క్యాపిటల్ హ్యాస్ టు రీచ్ 200 crores. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకొక క్వశ్చన్ మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, రీసెంట్ గా ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి మనకు లైసెన్స్ ఇష్యూ చేశారు ఆర్బీఐ వాళ్ళు? దట్ ఈస్ సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈవెన్ సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి కూడా రీసెంట్ గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడానికి దే హ్యావ్ రిసీవ్డ్ ద లైసెన్స్, బట్ దే హ్యావ్ నాట్ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్. సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. Are you clear with this? And the next one, the priority sector lending target for small finance bank, that is 75% of ANBC. Out of total loans, 75% loans, they should provide some loans to the priority sectors. Are you clear with this? And the first small finance bank in India, that is Capital Local Area Bank. Capital Local Area Bank. The next one, తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక చిన్న అప్డేట్ కూడా ఉంది. ఏంటి అప్డేట్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీని ఒకటి స్టార్ట్ చేశారు. ఓకే. ఎస్. ఆ కమిటీ వచ్చేసి దే విల్ రివ్యూ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ మనకి యూనివర్సల్ బ్యాంక్స్. యూనివర్సల్ బ్యాంక్స్ కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అప్లికేషన్స్ ని రివ్యూ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక కమిటీని అపాయింట్ చేశారు. దట్ ఈస్ శ్యామలా గోపీనాథ్ కమిటీ. ఓకే. ఎస్. శ్యామలా గోపీనాథ్ అవర్ ఎక్స్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. అయితే ఈ ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ టెన్యూర్ పీరియడ్ వచ్చేసి మనకు 3 years కోసం అపాయింట్ చేశారు. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి శివాలిక్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇది వచ్చేసి మనకి వెరాస్ యూపీ బేస్డ్ బ్యాంక్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ ముంబై, అండ్ ఈవెన్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ముంబై, అండ్ అనోన్యా కోఆపరేటివ్ బ్యాంక్, దట్ ఈస్ వడోదర. ఓకే. ఎస్. ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఏ బ్యాంక్ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు? ద ఆన్సర్ ఇస్ శివాలిక్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్. నౌ ఇట్ హాస్ కన్వర్టెడ్ టు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 26, 2021. ఓకే. నెక్స్ట్, what is the color of new 20 rupees note? Okay, new 20 rupees note. Actually, we are having some different options. We'll go through the options. The first one is greenish yellow. Greenish yellow వచ్చేసి మనకు 20 rupees note. And next one, magenta 2000 rupees note. And lavender, that is for 100 rupees note. And bright yellow, that is for 200 rupees. And pink green, that is for 1 rupee note. ఓకే. ఎస్. గ్రీనిష్ ఎల్లో వచ్చేసి మనకు 20 rupees కి, అండ్ మెజెంటా 2000 rupees నోట్ కి, అండ్ లావెండర్ దీస్ ఫర్ 100 rupees, బ్రైట్ ఎల్లో ఫర్ 200 rupees నోట్, అండ్ పింక్ గ్రీన్ దీస్ ఫర్ 1 rupee నోట్. ఓకే. ఎస్. అండ్ గ్రీనిష్ ఎల్లో 20 rupees నోట్, వాట్ ఈస్ స్పెసిఫికేషన్ దట్ ఈస్ సైజ్ వచ్చేసి మనకు 63 mm into 129 mm, and the motif for 20 rupees note, that is Ellora Caves.
ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ రీసెంట్‌గా మనకి 1 రూపీ నోట్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ 1 రూపీ నోట్ కలర్ వచ్చేసి మనకు పింక్ గ్రీన్ అండ్ మెజర్‌మెంట్ వచ్చేసి మనకు 9.7 సీఎం ఇంటూ 6.3 సీఎం. ఓకే. యెస్. అండ్ ద నెక్స్ట్ వన్ మెజెంటా 2000 రూపీస్ ఆల్రెడీ వి నో దట్. మోటివ్ ఫర్ 2000 రూపీస్ నోట్ దట్ ఈస్ మంగళ్యాన్. అండ్ లావెండర్ 100 రూపీస్ రాణి కి వావ్. ఈ 100 రూపీస్ నోట్ గాని, 20 రూపీస్ నోట్ గాని, 1 రూపీ నోట్ గాని ఈ 3 క్వెషన్స్ మనకి ఎగ్జామినేషన్‌లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. యెస్. అండ్ బ్రైట్ యెల్లో దట్ ఈస్ 200 రూపీస్. Next, obviously, our option will remain A, greenish yellow. Okay, next one. Expand the term Nach. Expand the term Nach. Nach అంటే ఏంటంటే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. ఇక్కడ మనకు వీఆర్ హ్యావింగ్ సమ్ అప్డేట్స్. నాచ్ వచ్చేసి ఏంటంటే డీబీటీ ట్రాన్స్ఫర్స్ అప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు వి విల్ యూజ్ దిస్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్స్ అవ్వచ్చు, సాలరీస్ అవ్వచ్చు, ఓకే సబ్సిడీస్ అవ్వచ్చు, అట్లాంటి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు మనం వీఆర్ యూజింగ్ ద మెథడాలజీ కాల్డ్ as నాచ్ అంటారు. ఈ నాచ్ అనే టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారంటే ఎన్పిసిఐ వాళ్ళు డెవలప్ చేశారు. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్రెడీ వి నో దట్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ ద రీటైల్ పేమెంట్స్ ఇన్ ఇండియా దట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎన్పిసిఐ. ఓకే. ఎస్. అయితే ఇక్కడ మనకున్నటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ఒక చిన్న అప్డేట్ ఉందన్నమాట. ఏంటి అప్డేట్ ఏంటంటే మనకు బిఫోర్ ఆగస్ట్ 1st 2021 ఆగస్ట్ 1st 2021 కంటే ముందు మనకు నాచ్ అనే ఏదైతే టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటున్నామో అది వచ్చేసి ఓన్లీ విచ్ విల్ వర్క్ ఆన్ వర్కింగ్ డేస్ ఓన్లీ. అంటే నాచ్ సంబంధించిన సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది వర్కింగ్ డేస్ లో మాత్రమే జరిగేదన్నమాట. బట్ రీసెంట్ గా యాజ్ పర్ ద మానిటరీ పాలసీ రివ్యూ డెసిషన్స్ బట్టి ఏం చేశారంటే నాచ్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ ఇన్ బ్యాంక్ హాలిడేస్. అంటే బ్యాంక్ హాలిడేస్ లో కూడా మనకి నాచ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది మనకి ఆగస్ట్ 1st 2021. ఆగస్ట్ 1st 2021 నాచ్ వచ్చేసేంటి నేషనల్ ఆటోమేటెడ్ ఓకే క్లియరింగ్ హౌస్. ఓకే. నెక్స్ట్ ఆబ్వియస్లీ నాచ్ ఈస్ డెవలప్డ్ బై ఎన్పిసిఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. ఓకే. ద ఆప్షన్ ఈస్ సి. ఓకే. నెక్స్ట్ ఇది మనకు ఉన్నటువంటి రీసెంట్ అప్డేట్. నాచ్ అనేది మనకు అబ్రివేషన్ ఇస్ స్టాండర్డ్ స్టాటిక్ వన్. బట్ మనకు అప్డేట్ ఉన్నది మాత్రమే ఈవెన్ ఇన్ బ్యాంక్ హాలిడేస్ నాచ్ ఇస్ అవైలబుల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 1st 2021. ఇది ఒకటి మనకు రీసెంట్ అప్డేట్. ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ అ కేవైసీ పీరియాడిక్ అప్డేషన్ ఫర్ లో రిస్క్ కస్టమర్. ఓకే. కేవైసీ ఆల్రెడీ వి నో దట్ నో యువర్ కస్టమర్. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ గైడ్లైన్స్ బట్టి మనకు పీరియాడిక్ కేవైసీ అప్డేషన్ కేవైసీని మనం అప్డేషన్ చేసుకోవాలి కస్టమర్స్ని. కస్టమర్స్ వచ్చేసి కేవైసీ అప్డేషన్ చేయాలి. జనరల్గా యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. దట్ ఈస్ హై రిస్క్ కస్టమర్స్, మీడియం రిస్క్ కస్టమర్స్, లో రిస్క్ కస్టమర్స్. ఓకే. హై రిస్క్, సెకండ్ వన్ ఈస్ మీడియం రిస్క్, థర్డ్ వన్ వచ్చేసి లో రిస్క్ కస్టమర్స్. ద కస్టమర్ బిలాంగ్స్ టు హై రిస్క్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, హై రిస్క్ కస్టమర్స్ అయితే కనుక మనకి ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్ బ్యాంక్ షుడ్ కలెక్ట్ ఫ్రెష్ కేవైసీ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద కస్టమర్. అదే మనకు మీడియం రిస్క్ కస్టమర్స్ ఉంటే కనుక ఫర్ ఎవ్రీ 8 ఇయర్స్ దే షుడ్ కలెక్ట్ ఫ్రెష్ కేవైసీ డాక్యుమెంట్స్. అండ్ ద నెక్స్ట్ వన్ లో రిస్క్ కస్టమర్స్ అయితే కనుక ఫర్ ఎవ్రీ 10 ఇయర్స్ 10 ఇయర్స్కి ఒకసారి మనకు కస్టమర్స్ దగ్గర నుంచి కేవైసీ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయించాలి. అయితే ఇట్స్ ఎ స్టాటిక్ వన్. కాకపోతే మనకు ఉన్నటువంటి రీసెంట్ అప్డేట్ ఏంటంటే మనకు డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక గైడ్ లైన్ ఇష్యూ చేశారు విచ్ రిలేట్స్ టు కేవైసీకి సంబంధించింది. ఏమని ఏదైతే బ్యాంకులో మనకు కేవైసీ పెండింగ్ అప్డేషన్ జరగలేదు కస్టమర్స్ది, ఓకే ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ అకౌంట్స్. అట్లాంటి అకౌంట్స్ పైన మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకోకండి. ఎప్పటి వరకు December 31st 2021 వరకు అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట అప్డేట్. ఓకే. ఈవెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఈవెన్ దో ఇట్స్ స్టాటిక్ బట్ అప్డేట్ వచ్చేసి మనకు 31st December 2021. అయితే మనకు ఎస్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే కేవైసీ అప్డేషన్ కోసం వాళ్ళు ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ బై పోస్ట్ కానీ మీరు ఈమెయిల్లో కూడా మీరు కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఎస్బీఐ కస్టమర్స్. ఈవెన్ దే హ్యావ్ గివెన్ దిస్ అప్డేట్. మనకున్నటువంటి పాయింట్ ఏంటంటే పెండింగ్ కేవైసీ అప్డేషన్ ఓకే హ్యాస్ ఎక్స్టెండెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్ టు December 31st 2021. ఇక్కడ మనకు కేవైసీ అప్డేషన్ లో మనకి కస్టమర్ ఏ గురించి అంటారు దట్ ఇస్ లో రిస్క్ కస్టమర్స్ కాబట్టి మనకు వాట్ ఇస్ ద డ్యూరేషన్ 10 ఇయర్స్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2, 10, 8 2 వచ్చేసేంటి మనకు హై రిస్క్, 8 వచ్చేసేంటి మీడియం రిస్క్, లో వచ్చేసేంటి మనకు 10 ఇయర్స్. నెక్స్ట్ వన్
ద మానిటరీ పాలసీ కమిటీ కంప్రైజెస్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్? ఈవెన్ యూ కెన్ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు రీసెంట్గా ఐడిబిఐ ఎగ్జామినేషన్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు మనకి. ఎంపీసీ. ఎంపీసీ స్టాండ్స్ ఫర్ మానిటరీ పాలసీ కమిటీ. Monetary Policy Committee. Actually, this MPC was formed as per Section 45ZB RBI Act 1934. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే మానిటరీ పాలసీ డెసిషన్స్ తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ ఎంపీసీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళ ఒపీనియన్ బట్టి మనకి మానిటరీ పాలసీ డెసిషన్స్ అనేది డిస్క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఎంపీసీ మెంబర్స్లో మనకి టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంపీసీ కన్సిస్ట్ ఆఫ్ టోటల్ 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 మెంబర్స్ అపాయింట్ అవుతారు, అండ్ ద రిమైనింగ్ 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ. 3 మెంబర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అపాయింట్ అయినటువంటి 3 మెంబర్స్ ఎవరెవరు అంటే, ద ఫస్ట్ పర్సన్ ఈస్ అషీమా గోయల్, సెకండ్ పర్సన్ ఈస్ జయంత్ ఆర్ వర్మ, థర్డ్ వన్ శశాంక బీడే. ఈ 3 మెంబర్స్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అపాయింట్ అయ్యారు. అండ్ ఫ్రమ్ ఆర్బీఐ ఈస్ శక్తికాంత దాస్ is the governor of RBA. And the next one, MD Patra, deputy governor of RBA. The next one, third one, Mridul Saggar, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ. ఈ మొత్తం ఎంపీసీ హెడ్ వచ్చేసి ఎవరు అంటే మనకు ఆర్బీఐ గవర్నర్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ఈ మెంబర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అపాయింట్ అయినటువంటి మెంబర్స్ ఉన్నారో ఎంపీసీ మెంబర్స్లో వాళ్ళ టర్మ్ పీరియడ్ వచ్చేసి మనకు 4 years ఉంటుందన్నమాట. మనకు రీసెంట్గా October 4, 2020 కంటే ముందు నుంచి వేరే పర్సన్స్ ఉండేది. రీసెంట్గా October 4, 2020 నుంచి మనకు దే హ్యావ్ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ మెంబర్స్, ఎంపీసీ మెంబర్స్. ఓకే, అండ్ వీళ్ళకు ఉన్న ఇంకో కండిషన్ ఏంటంటే ఓన్లీ దే విల్ అపాయింట్ ఫర్ వన్ టైం. రీఅపాయింట్మెంట్ అనేది మనకు వీళ్ళకి పాసిబుల్ ఉండదు. ఓన్లీ ఎస్, ఇది మనకు ఎంపీసీ మెంబర్స్. ఓకే, మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ హౌ మెనీ మెంబర్స్ అన్నారు. టోటల్ మెంబర్స్ వచ్చేసి మనకు 6. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, ఆర్బీఐ అయినప్పుడు ఏంటో మనకు వీఆర్ హ్యావింగ్ సమ్ 3 members. ఓకే, నెక్స్ట్ వన్. Which payment bank recently got the status of scheduled commercial bank by the Reserve Bank of India? Yes, మనకు ఆల్రెడీ తెలుసు షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటి, ద బ్యాంక్ విచ్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్లో ఏంటంటే ఏ బ్యాంకుకి షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ తీసేశారు ఆర్బీఐ అన్నాం. అప్పుడు ఏంటి మన ఆన్సర్ వచ్చేసి లక్ష్మీ విలాస్ బ్యాంక్, బికాస్ దట్ బ్యాంక్ వాజ్ అమాల్గమేటెడ్ ఇన్ డిబిఎస్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ అడిగినటువంటి పాయింట్ ఏంటంటే ఏ బ్యాంక్ ని ఇంక్లూడ్ చేశారు రీసెంట్ గా, ఏ పేమెంట్ బ్యాంక్ ని? ద ఆన్సర్ ఈస్ ఫినో పేమెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నెట్వర్క్ ఆపరేషన్స్. ఈ బ్యాంక్ ని మనకు ఎస్ దేంట్లో ఇంక్లూడ్ చేశారు, షెడ్యూల్ బ్యాంక్ లో స్టేటస్ లో ఇంక్లూడ్ చేశారు. అది క్లియర్ విత్ దిస్? ఎస్, ఫినో పేమెంట్ బ్యాంక్. ఇవి కాకుండా మనకు ఇంకొక 6 బ్యాంక్స్ ని కూడా షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ నుంచి కూడా మనకు రిమూవ్ చేశారు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఎస్, మనకు ఆల్రెడీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్ 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మెగా మర్జింగ్ అని చెప్పి. ఆ ప్రాసెస్ లో మనకు ఒక 6 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎన్ ఎగ్జిస్టెన్స్. ఏంటవి ఆ 6 బ్యాంక్స్ ఏంటంటే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, నెక్స్ట్ అలహాబాద్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సిండికేట్ బ్యాంక్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈవెన్ మనకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఈ 6 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 బ్యాంక్స్ కూడా మనకు షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ నుంచి తీసేశారు. ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే కనుక మనకు ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏ బ్యాంక్ కి ఇష్యూ చేశారు, ఫినో పేమెంట్ బ్యాంక్ కి ఇష్యూ చేశారు. ఏ బ్యాంక్ కి క్యాన్సిల్ చేశారు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కి మనకు షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ చేశారు, క్యాన్సిల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ 6 బ్యాంక్స్ మనకు షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ తీస్తారు. ఈ క్వశ్చన్ మాత్రమే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్, RBA under whose chairmanship has constituted a committee to review the working of asset reconstruction companies, ARCs, asset reconstruction companies. వీళ్ళు ఏం చేస్తారు, ARCs అంటే they will purchase the NPAs from the banks. బ్యాంక్ దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు మనకి NARCL ఏదైతే ఉందో సేమ్ అట్లాగే ఇక్కడ ARCs కి NARCL కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ARC వాళ్ళు వచ్చేసి స్మాల్ వాల్యూ ఆఫ్ లోన్స్ మాత్రమే వాళ్ళు పర్చేజ్ చేస్తారు. బట్ NARCL వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ 500 crores అండ్ అబౌవ్ ఉండాలి ఈచ్ అసెట్ వాల్యూ వచ్చేసి. అట్లాంటి వాల్యూస్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అది క్లియర్ విత్ దిస్? ఎస్. అయితే ఇప్పుడు మనకు ప్రెసెంట్ గా టోటల్ 28 ARCs ఉన్నాయి ఇండియాలో. ఓకే, ఎస్. ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ హూస్ చైర్మన్షిప్ హ్యాస్ కన్స్టిట్యూటెడ్. కమిటీ చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే దట్ ఈస్ మిస్టర్ సుదర్శన్ సేన్.
ఓకే. హీస్ ద హెడ్ ఆఫ్ దిస్ కమిటీ అన్నమాట. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? ఏఆర్‌సి అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తున్నారు? దే విల్ పర్చేస్ ద ఎన్‌పీఎస్ ఫ్రమ్ ద బ్యాంక్స్. అంటే ఎన్‌పీఎస్ అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ దగ్గర నుంచి వీళ్ళు కొనేసి తర్వాత దే విల్ ట్రై టు రికవర్ ద మనీ ఫ్రమ్ ద కస్టమర్స్. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? నెక్స్ట్ ఈవెన్ ఏఆర్‌సీస్ వర్ లైసెన్స్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్‌బీఐ వాళ్ళ నుంచే లైసెన్స్ వస్తుంది. అండ్ మనకి ఎఫ్‌డీఏ లిమిట్ వచ్చేసి మనకి 100% ఉంది ఏఆర్‌సీస్ వాళ్ళకి. ఓకే.